నీకోసం చచ్చిపోతా తారకంటూ ఓ 18 ఏళ్ల అమ్మాయి జూనియర్ ఎన్టీఆర్‌కి లేఖ రాసిందట. తాజాగా ఒక బాలీవుడ్‌కి సంబంధించిన ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ ఒక క్రేజియెస్ట్ ఫ్యాన్ మూమెంట్ చెప్పమని అడిగితే, ఒక 18 ఏళ్ల చాలా యంగ్ లేడీ తన కోసం మరి ఒక లెటర్ రాసిందని, ఖచ్చితంగా తనతో మాట్లాడకపోతే మరి నేను ఆ ప్రేమతో ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదని, నేను చచ్చిపోతానంటూ ఎమోషనల్‌గా లెటర్ రాసింది. మరి ఒకవేళ మనం ఏ యాక్షన్ తీసుకోవాలన్నా ప్రమాదమే. ఎందుకంటే ఎళ్లి కలిస్తే ఇలా చేస్తే కలుస్తారని చెప్పి అదొక ఇన్‌స్పిరేషన్ లాగా మిగతా వాళ్ళకయిపోతది. ఒకవేళ వెళ్ళకపోతే తనకేం డేంజర్ అవుతుందో తెలీదు. అందుకే తనతో ముందు మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత తనని ఇంటికి పిలిపించుకొని మరి పేరెంట్స్‌తో పాటు తనకి కౌన్సెలింగ్ కూడా ఇచ్చాం. మరి నిజంగా ఇలాంటివి ఒక్కొక్కసారి అభిమానం సో, నిజంగానే మెంటలీ వాళ్ళని కాస్త వీక్ చేసేస్తుంది. కాబట్టి ఎవ్వరైనా సరే మన ఇంటి తర్వాతే. కాబట్టి మన భవిష్యత్తు, మన పేరెంట్స్ అలాగే మనకు ఉన్నటువంటి మన కాస్త లోకజ్ఞానం కూడా కలిసి ఉండాలి. ఆ అభిమానం అనేది పరిధులు దాటకూడదు అంటూ చెప్తారు. మొత్తానికి ఆ 18 ఏళ్ల అమ్మాయి కథ వినగానే ఒక్కొక్కరికి గూస్ బంప్సే. అభిమానులంటే మరీ ఇంత ఎమోషన్స్ ఉంటాయా? కాస్తైనా ఆలోచించుకోవాలి కదా! అంటూ చెప్తున్నారు. కానీ ఇప్పటికీ ఆ అమ్మాయికి సంబంధించిన విషయాలు జ్ఞాపకమేస్తే ఓ క్షణం మైండ్ బ్లాంక్ అయిపోతుందని, క్రేజియెస్ట్ ఫ్యాన్ ఎవరంటూ ఎన్టీఆర్ తనని గుర్తు చేసుకుంటారన్నట్టుగా తెలుస్తోంది. నిజంగానే ఇంత క్రేజీగా ఉంటారా బాబోయ్ ఫాన్స్! ఒకప్పుడు ఉండేవారు. ప్రస్తుతం ఆయన సినిమా నచ్చకపోతే ఇంకొకరి సినిమా చూసి ఆయనకే నేను ఫ్యాన్ అనేసుకుంటున్నారు అంతే. కానీ ఏవైనా ఆ ఫ్యానిజంలో ఉండే కిక్కే వేరు.